ఇప్పుడు మీరు మొన్న ఎల్కతుర్తి మీటింగ్ వేరా పోయినాం పోయినాం. సో ఏమంటారు అంటే మీరు చాలా మందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ దాదాపు ఒక గంట సేపు మాట్లాడిండు. పబ్లిక్ నమ్ముతున్నారా కేసీఆర్ని? మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. కేసీఆర్నే నమ్ముతున్నారు ఇప్పటికీ. కేసీఆర్ వస్తేనే మంచిగా ఉన్నది. వ్యాపారాలు లేక అప్పుడేమో మంచిగా ఉండే, ఇప్పుడేమో ఏ వ్యాపారం లేక అందరూ అట్లా. సరే ఇప్పుడు బీలైలే అంటే సరే పట్టించుకోవాలి విషయం పక్క పెడితే, ఇప్పుడు గొంగిడి సొంతకైతే 2 సార్లు ఆమెకు అవకాశం ఇచ్చారు కదా, ఆమె ఏమైనా అందుబాటులో ఉంటుందా? ప్రతిపక్ష పార్టీ నేతగా ఉంది కాబట్టి. ఉన్నది, అందుబాటులో ఉంటుంది. మహేందర్ రెడ్డి అన్న ఇట్లా అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైనా ఫోన్ చేసినా దానికైనా రెస్పాండ్ అవుతాడు. ఇప్పుడు ఇది ఏ మండలం కిందకి వస్తుంది? యాదగిరిగుట్ట మండలం. నువ్వు అంతకుముందు రఘునాథపురం మండలం చేస్తామని చెప్పినావు కదా? అన్నరాది రాజాపేట కిందకి వస్తుంది అట్లా. ఓకే. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారా? అవును, కేసీఆర్ వస్తేనే చాలా బాగుంటుంది అట్లా. తెలంగాణ కాబట్టి లోకల్ పార్టీ కాబట్టి లోకల్ ఉంటే మంచిగా ఉంటుంది అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత టైం ఇవ్వాలని అంటా ఉన్నారు కదా? కాంగ్రెస్ పార్టీ అనేది అది ఇప్పటికే చీలికపోయి తట్టే ఉంది ఆ పార్టీ. వాళ్ళ దాంట్లో వాళ్ళకి పడతలేదు. ఇప్పుడు ఒకరు కాకపోతే ఒకళ్ళ దాంట్లో పెద్ద మనుషులు ఒకరు కాదు. అదే కేసీఆర్ అయితేనేమో ఒకరే పెద్ద మనిషి, అందరు చెప్పినట్టు వింటారు.